ఈరోజు నంది హిల్స్ సంబంధించి రోడ్ ఏదైతే ఉందో దాదాపుగా 10 కాలనీలకు సంబంధించిన ఈ రోడ్ వేయడం వల్ల 10 కాలనీకి సంబంధించిన రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. రెండవది మెయిన్ రోడ్ మీద కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. రోడ్ వర్క్ అవుతున్నప్పుడు దయచేసి అందరు కోఆపరేట్ చేసి ఉన్న రోడ్ ని పెద్దగా మీరు ఎట్లా వేయించుకుంటే ఎంత రోడ్ ఉందో అంత రోడ్ వేయించుకునే ప్రయత్నం చేయండి. అందరు కూడా కోఆపరేట్ చేయండి. అందరు కోరుతా ఉన్నా. ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా డెవలప్మెంట్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. నంది హిల్స్ ప్రశాంతికి సంబంధించి గతంలో నుండి ఎన్నో సమస్యలు ఉన్నా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అది డ్రైనేజ్ సమస్య కానివ్వండి, వాటర్ చేసుకురావడం కానివ్వండి, ఒక రిజర్వేర్ కట్టుకోవడం కానివ్వండి, రోడ్లు వేసుకోవడం కానివ్వండి, పెద్ద ఏరియా మాక్సిమం ఫండ్స్ పెట్టి పనిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇంకా మిగిలి ఉన్నది అక్కడక్కడ, దాన్ని కూడా చేయడానికి తప్పకుండా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించి జిహెచ్ఎంసీ కమిషనర్ ద్వారా ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే మన ఏరియాని తీసుకెళ్లి జిహెచ్ఎంసీ లో కలిపిన సందర్భంలో మోర్ డెవలప్మెంట్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఏదైతే కాలనీ వాసులకు ఉందో అది జరగాలనే కోరుకుంటున్నాను. గతంలో మన మీర్పేటలో ఫండ్స్ లేకపోయినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాక్సిమం ఫండ్స్ తీసుకొచ్చి, అది హెచ్ఎండిఏ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకో ఫండ్స్ కావచ్చు, మాక్సిమం ఫండ్స్ తీసుకొచ్చి మన మీర్పేట సంబంధించి కానీ బడంపేట సంబంధించి కానీ రూపురేఖలు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి మెయిన్ రోడ్స్ అన్ని కూడా, ఎందుకంటే చాలా కాలనీస్ ఉంటాయి, వాళ్ళకు రోడ్స్ ఇబ్బంది కావద్దనే ఆలోచనతో ముందు మెయిన్ రోడ్స్ వైడ్ చేసుకోవడం జరిగింది. లైట్స్ ఉండేది కదా, అప్పుడు మంచి సెంట్రల్ లైటింగ్స్ పెట్టుకున్నాం. చాలా చెరువులు పూర్వంలో ఉన్న పెద్ద మనుషులు మనకు చెరువులకు బహుమతిగా ఇచ్చారు ఈ ప్రాంతానికి. ఆ చెరువులనంతా కూడా మురికి నీళ్లతో నిండకుండా ఎస్ఎన్డిపి నాలలు కట్టుకోవడం, అట్లాగే చుట్టూ వాకింగ్ ట్రాక్లు వేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక విజన్ తో డెవలప్మెంట్ చేస్తున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పట్టణ ప్రగతి అని ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఒక విజన్ తో డెవలప్మెంట్ చేయడం జరిగింది. కానీ అభివృద్ధిలో ఎక్కడ అభివృద్ధి చేసినా కూడా ఏ ఒక్కరికి నష్టం జరగకుండా అభివృద్ధి చేయమని కేసీఆర్ గారు మాకు చెప్పేవాళ్ళు. ఉదాహరణకి రోడ్ వైండింగ్ లో ఇల్లు పోతా ఉంటే వాళ్ళకి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మాక్సిమం వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూసుకోండి అన్నారు. ఎస్ఎన్డిపి నాలలు కడుతూ ఉన్నప్పుడు ఎస్ఎన్డిపి నాలలు వాటర్ ఓంపెట్లుందో అట్లే పోవాలని మొండిపట్టు పట్టకుండా పక్కన రోడ్ల నుండి తీసుకెళ్ళండి, కానీ ఒక ఇల్లు కాంపౌండ్ వాళ్ళు కూడా కూర్చొద్దని చెప్పినారు కేసీఆర్ గారు. ఎందుకంటే దాదాపు ఎక్కడ చూసినా కూడా ఒక ఇల్లు కట్టుకుంటుందంటే వాళ్ళకి వెనకాల ఉన్న పెయిన్ ఏంటి అనేది తెలిసిన లీడర్ కేసీఆర్ గారు. ఎందుకంటే కష్టం తెలిసిన వాడు కాబట్టి. ఈరోజు వాటర్ లైన్లు వేసుకొచ్చున్నాం. వాటర్ లైన్లు లేకపోతే కాలనీస్ లో 8 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. వాటర్ లైన్స్ వేసుకొచ్చి రిజర్వేర్ కంప్లీట్ చేసినాక ఆల్టర్నేటివ్ డేస్ వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఎవ్రీడే కూడా నీళ్ళు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. ఊరికే ఏది రాదు, దాని వెనకాల ఒక విజన్ ఉండాలా. కాలనీస్ పెరుగుతున్నప్పుడు వాటర్ క్వాంటిటీ పెంచాలి. వాటర్ క్వాంటిటీ పెంచాలంటే ఏరియాకి సంబంధించిన గతంలో ఉన్నది ఎంత, ఇప్పుడు ఎంత, గతంలో ఉన్న ఇండ్లు ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నాయని ఆ క్వాంటిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చాలా సార్లు అధికారులను అడిగినా కూడా మాకు వాటర్ క్వాంటిటీ పెరగట్లేదు మేడం, వాటర్ రావట్లేదు మేడం, ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి దయచేసి ఊరికే మర్జ్ చేసినంత మాత్రం అభివృద్ధి జరగదు. దాని వెనకాల ఒక ఆలోచన ఉండాలి. ఊరికే మాటలు చెప్పేసి ఫ్యూచర్ సిటీనో ఫోర్త్ సిటీనో మర్జ్ చేసేసినాం, అయిపోయింది, 150 వార్డులు అయిపోయినాయి, అన్ని తీసుకొచ్చి వేసినాం, ఒకే గొడ్డు కింద తీసుకొచ్చినాం, ఒకే అభివృద్ధి జరగాలని ఊరికే మాటలతో కాదండి. డెఫినెట్ గా స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి. వాటర్ క్వాంటిటీ పెంచాలి. పెంచిన తర్వాతనే ఇది అవుతుంది, సమస్య తీరుతుంది. అదే కాకుండా లైన్స్ ఇంకా అక్కడక్కడ పాత లైన్స్ ఉన్నాయి, చేసుకుంటూ వచ్చినా కూడా ఇంకా అక్కడక్కడ పాత గ్రామ పంచాయతీలు, పాత కాలనీస్ లో పైప్ లైన్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. అపార్ట్మెంట్లు వస్తా ఉన్నాయి. ఫస్ట్ లో ఒక కుటుంబం ఉన్న ఇల్లు 10 మంది కుటుంబాలు వచ్చి అపార్ట్మెంట్ కడతా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన వాటర్ సౌకర్యం కానీ రోడ్ కనెక్టివిటీ కానీ పెరగాల్సిన అవసరం ఉంది. ఒక విజన్ తో పనిచేయాలి. ఊరికే ఏది జరగదని మరొకసారి విజ్ఞప్తి చేస్తే, ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, మూసి అభివృద్ధి చేస్తామని చెప్తారు, మేము చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చెరువులలో ఇంతకు ముందు మురికి కూపాలుగా ఉండే చెరువులు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ ఏరియా అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారో, అప్పుడు మున్సిపాలిటీస్ ఉన్నా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులను కూడా డ్రైన్ వాటర్ అందులోకి పోకుండా ఒక ట్రంక్ లైన్ లాగా ఏర్పాటు చేసి, గతంలో మనందరికి తెలుసు ట్రంక్ లైన్ లా ఏర్పాటు చేసి డ్రైన్ సపరేట్ బయటికి తీసుకెళ్ళినాం. చెరువులలో మురికి నీళ్లు కలవకుండా ఉండడానికి అనేది ఎస్ఎన్డిపి నాలలు వర్షం నీళ్ళని చెరువులకు పోయేటట్టు చేసుకున్నాం. ఎందుకంటే చెరువులు ఉన్న చెరువులు ఎండిపోతే ఉపయోగం ఉండదు. ఈ కాలనీ వాళ్ళందరూ కూడా వాకింగ్కి వెళ్ళాలి, సాయంత్రం కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడ ఏమి లేని పరిస్థితి.
అట్లా చెరువులు చేసుకున్నాం, ఎస్ఎన్డిపి నాళాలు కట్టున్నాం, మురికి నీళ్ళలో పోకుండా వర్షం నీళ్లు మాత్రమే అందులో పోయేటట్టు కాలనీలు మునిగిపోకుండా సేవ్ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. మూసీ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాలని గతంలో ఒక విజన్ తో పనిచేసిన సందర్భం చూస్తున్నాం. కానీ ఈరోజు ఏమైపోతుందంటే గతంలో ఉన్న డిపిఆర్ తో పాటు మూసీకి సంబంధించిన డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేసినా కూడా దాన్ని కాదని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. మూసీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళు కానీ విల్లాలు కానీ అప్పులు తెచ్చుకొని వాళ్ళు కష్టపడి కట్టుకున్నవన్నీ కూడా ఈరోజు కూల్ చేస్తామనే మాట మాట్లాడుతున్న సందర్భం విన్నా ఉన్నాం. అధికారులేమో ల్యాండ్ అక్విజిషన్, ఉదాహరణ మధు పార్క్ సంబంధించి అధికారులేమో ఖచ్చితంగా తీసుకుంటాం, ఇది కావాలి, మేము గాంధీ విగ్రహం పెడతాం అంటున్నారు. కానీ ఈరోజు మంత్రి గారేమో మాకు అట్లాంటి ఆలోచన లేదు, జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం అంటున్నారు. మరి మీకు ప్రభుత్వానికి ఆలోచన లేనప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారు, ఎందుకు మభ్య పెడతారు? నిన్న శారదాపీఠం చూసినాం, ఎప్పుడో కేసీఆర్ గారు ఇచ్చి వాళ్ళకు శారదాపీఠం కట్టుకోమంటే దాన్ని కూడా జీవో క్యాన్సిల్ చేసి అది కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, క్లారిటీ లేకుండా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టాలని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారేమో 1,00,000 ఇల్లు కూల్చాలనే సంకల్పం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భేషజాలకు వెళ్ళకండి. నిజంగానే మధ్యతరగతి వాళ్లకు ఇబ్బంది ఉన్నప్పుడు ఒక మెట్టు దిగైన పర్లే వాళ్ళని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఒక లీడర్ గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి అనే అహంకారంతోనే ఈరోజు పనిచేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దయచేసి ప్రభుత్వం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రంగారెడ్డి జిల్లాలో ఉన్న మూసి ఏదైతే దాని ద్వారా మీరు నీళ్లు గోదావరి నీళ్ళు తేవాలనుకుంటున్నారో మూసి బ్యూటిఫికేషన్ కి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేస్తున్న విధానానికి వ్యతిరేకం. దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఒకరే కాబట్టి మీకు ఎప్పటికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మరొక్కసారి రివ్యూ చేయండి. ఎవరి ఇండ్లు కూలకుండా మీరు అనుకుంటే మూసిని డెప్త్ లోకి తీసుకెళ్లగలుగుతారు, రిటర్నింగ్ వాల్స్ కట్టగలుగుతారు, ఎక్కడ నష్టం లేకుండా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారు మన కేటీఆర్ గారు మన నాగోల్ దగ్గర ఒక 5 కిలోమీటర్ల మూసిని డెవలప్మెంట్ చేసి చూపించున్నారు. ఏదున్నా పక్కనున్న వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం రావాలి, కానీ అక్కడనే పెద్ద పెద్ద రిసార్ట్స్ కడతాము, పెద్ద హోటళ్లు కడతాము, బఫర్ కాబట్టి మీరు తీసేస్తాం. మరి బఫర్లో రేపు పొద్దున ఎట్లా కడతారండి? అపార్ట్మెంట్లు ఎట్లా కడతారు? హోటల్స్ ఎట్లా కడతారు? ఏ విధంగా మరి వాళ్ళకి ఎట్లా పర్మిట్ చేస్తారు? దయచేసి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ప్రతాపం పేద మధ్యతరగతి వాళ్ళ మీద చూపించొద్దు. వీలుంటే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడాలి తప్పిస్తే వాళ్ళ మీద ప్రతాపం చూపించొద్దని ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.